చూడండి, ఈ కుష్ఠరోగి స్వస్థత వెనకాల ఉన్నటువంటి ఈ కారణాల్లో మొదటి కారణం, అతడు ఒక మంచి గుంపులో ఉన్నాడు. ఆయన చాలామంది వెంబడిస్తున్నారు. వెంబడించే వారిలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అయితే మంచిగా వెంబడించే వారిలో ఆ కుష్ఠరోగి ఉన్నాడు. రెండవది, ప్రభువుకి దగ్గరయ్యాడు. ప్రభువుని సమీపించాడు. ప్రభువుతో మమేకమయ్యాడు. దేవునితో మమేకమయ్యే అనుభవంలోనికి మీరు రావాలి. దేవునితో కలిసిపోయే అనుభవంలోనికి మీరు రావాలి. మూడవదిగా అతడు ప్రభువుకి ఏం చేశాడంటేనట, మ్రొక్కాడంట. ఆరాధనకి సాదృశ్యం. చెప్పండి, ఆరాధనకి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి గుర్తించాడు, దేవుణ్ణి కనిపెట్టాడు, దేవునిగా గుర్తించి ఆరాధించటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ దినాల్లో చాలామంది దేవుని గుర్తించలేకపోతున్నారు. దేవుని శక్తిని, దేవుని బలాన్ని ఇంకా గుర్తించలేకపోతున్నారు. కేవలం ఏదో అవసరాల కోసం దేవుడు అన్నట్టుగా, కేవలం గట్టెక్కే వరకు దేవుడు కావాలన్నట్టుగా వాడుకుంటున్నారు దేవుణ్ణి. యూజ్ అండ్ త్రో అంటారు కదా, అలా అవసరానికి ఉపయోగించుకోవడం, తర్వాత విసిరేయడం, అది కామన్ అయిపోయింది దినాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కాదు ఈ వ్యక్తి. ఏమండి, దేవుణ్ణి గుర్తించాడు, దేవుని సార్వభౌమత్యాన్ని గమనించాడు, దూరముగా ఉండగానే మొక్కాడు, సాగిలపడ్డాడు, నమస్కారం చేశాడు, ఆరాధించాడు. హల్లెలూయా. దేవుణ్ణి మీరు గుర్తించాలి. దేవుని సార్వభౌమత్యానికి మీరు లోపడాలి. హల్లెలూయా. ఆయన గొప్పవాడు, ఆయన బలవంతుడు, ఆయన సర్వశక్తుడు. ఏమండి, ఆయన మహోన్నతుడు. హల్లెలూయా. ఆరాధించి, సేవించి ఆయనకి సాగిలపడే అనుభవంలోనికి రావాలి. ఈ వ్యక్తి యేసు ప్రభుకి మొక్కాడట. తర్వాత 4వ పని ఏం చేశాడంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా. ఏంటిది అని అంటే, ప్రార్థన అనుభవం. చాలామంది ప్రార్థిస్తారు. ఎలాగంటే, నాకు అది చెయ్యి, నాకు అది ఇవ్వు, నాకు అది పెట్టు, నాకు అది అవ్వాలి, నాకు ఇది అయిపోవాలి అన్నట్టుగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. దేవుడు మనకి పనులు చేసే సర్వెంట్ కాదు. గమనించాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా వినయము, చాలా విధేయత, చాలా తగ్గింపు, చాలా భయము, ఎంతో భక్తి చేతన మనం ప్రార్థనలు చెయ్యాలి. ప్రార్థన అనేది మనం ఏదో నోటి మాటలతో నేర్చుకున్న టాపిక్ కాదు. ప్రార్థన అంటే హృదయాంతరంగాల్లో నుంచి వస్తున్నటువంటి మూలుగు. కొంతమంది కళ్ళు ముయ్యరు కానీ ప్రార్థనలు చేస్తారు, మోకాళ్ళు వేయరు, వారి శరీరాన్ని సరిగ్గా పెట్టుకోరు. ఏమండి, ప్రార్థనలు చేస్తారు, వల్లింపు ప్రార్థన. అది మత్తయి సువార్తలో చెప్తారు కదా, తీయక్కర్లా. అది వేషధారుల ప్రార్థన. మనుషులకు కనబడాలి, మనుషులకు వినబడాలని చేసే ప్రార్థన. అందుచేతనే పాపం గంటలు ప్రార్థనలో ఉన్నా సరే వారు అడిగింది ఏదీ పొందుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం.
ప్రార్థన అంటే అడగడమే కదా అని సింపుల్గా తీసుకోవద్దు. ఆ అడగటంలో ఒక క్రమం ఉంది, ప్రార్థించటంలో ఒక పద్ధతి ఉంది. నీవు ప్రార్థన చేస్తున్నావంటే ప్రభువుతో మాట్లాడుతున్నావు. ప్రభు ఎవరు? ప్రపంచములను తన నోటి మాట చేత నిర్మించిన మహిమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయనతో మాట్లాడుతున్నావు అనంటే ఎలా ఉండాలి? నీ చూపులు, నీ ప్రవర్తన, నువ్వు కూర్చునే విధానం ఎలా ఉండాలి? హల్లెలూయా. ప్రభువుని ప్రార్థించటమే కదా అని చాలామంది ప్రార్థన చేస్తున్నారు, అందరికీ జవాబు వచ్చుటలేదు. ఎందుకనంటే ఇదిగో ఈ వ్యక్తి చేసిన విధంగా చేయకపోవడం వల్ల. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా కండ్లు మూయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మోకాళ్ళు వేయాలి. ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా చేతులు జోడించాలి, లేదా చేతులు ఆకాశానికి ఎత్తాలి. అంటే ఎక్కువసేపు ఏమి చేతులలో పెట్టి ఉండలేము. కనీసం 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు అలా చేతులు చాపుట, దేవుని వైపు చేతులు ఎత్తుట, దేవునికి నమస్కారం చేయుట అలవాటు చేసుకో. ఎందుకనంటే నీకు సహాయం వచ్చేది అక్కడి నుంచే. సహాయం రాని అందరి వైపుకు చేతులు చాపుతాం. ఒక 100 రూపాయలు ఉంటే ఎవరా, ఒక 1000 రూపాయలు ఉంటే కొట్రా ఫోన్లో, ఒక 10,000 ఉంటే కాస్త తప్పిచ్చరా అని అందరిని అడుగుతాం. వాళ్ళు చేస్తారు, చేయకపోతారు. అసలు సహాయం వచ్చేది అక్కడి నుంచి. మరి ఆయన వైపు చేతులు ఎత్తడానికి మాత్రం, ఆయన వైపు చేతులు జోడించడానికి మాత్రం, ఆయన సన్నిధిలో మోకరించడానికి మాత్రం, ఆయన సన్నిధిలో కండ్లు మూసుకుని మనస్సు నిలిపి ప్రార్థన చేయడానికి మాత్రం చాలామంది ఇష్టపడటం లేదు. కళ్ళు మూసుకోకపోతే ఏమైంది, మోకరించకపోతే ఏమైంది అని ఇలా అడ్డంగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న అధికారి, ఒక చిన్న ఆఫీసర్, ఒక చిన్న నాయకుడితో మాట్లాడేటప్పుడు ఎంత బొద్దికగా ఉంటారండి, ఎంత జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, చక్రవర్తి అయినటువంటి మహిమ కలిగిన మన దేవునితో ప్రార్థించటం ద్వారా మాట్లాడుతున్న మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా చేసే ప్రార్థనల వల్లే జవాబులు రావట్లేదు. నిర్లక్ష్యంగా చేసే ప్రార్థనల వల్లే ఏమీ తెచ్చుకోలేకపోతున్నారు దేవుని దగ్గర నుంచి. ప్రార్థన చేస్తున్నారు గంటలు, ఏది జవాబు లేదు. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నావు, దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన నిన్ను చూచుచున్నాడు అనే భయంతో నీవు ప్రార్థన చేయాలి. ఆ విధమైన ప్రార్థనా క్రమాన్ని నువ్వు అలవర్చుకోవాలి. అటువంటి మంచి ప్రార్థన జీవితాన్ని నీవు అవలంబించాలి. చేశానంటే చేశాను కాదు. ఏదో పెద్దలు సామెత అన్నారు కదా, ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుందంట, ఒకరిని చూస్తే కొట్టాలని. పెట్టాలని ఎందుకు అనిపించింది? కొన్ని రీజన్స్ ఉన్నాయి. కొట్టాలని ఎందుకు అనిపించింది? ఉన్నాయి కొన్ని. దేవునికి స్తోత్రం. కనుక మనం ప్రార్థించినప్పుడు దేవునికి ఇష్టమైన రీతిగా, దేవునికి నచ్చే విధంగా మనం ప్రార్థించడం అలవర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. లెక్కలేనితనంగా, ఇష్టం వచ్చినట్లుగా, మనకు నచ్చినట్లుగా మనం ప్రార్థిస్తే గనక ప్రార్థనలో సమయం కనపడుతుంది, కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. ప్రార్థన దేవుని దగ్గరికి చేరినప్పుడు నీకెలా బదులు, నీకెలా సాయం అందుతుంది కదా. ఇక్కడ ఈ కుష్ఠరోగి అంటున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు.
ఈ ప్రార్థనలో ఒకటి, దేవా నీకు ఇష్టమైతే, దేవా నీ చిత్తమైతే, నీకు అనుకూలమైతే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. రెండోది, నీవు నన్ను నిశ్చయంగా ఖచ్చితంగా బాగు చేయగలవు. ఈ కుష్ఠవ్యాధి నుంచి నన్ను తప్పించగలవు, ఈ సమస్య నుంచి నన్ను విడిపించగలవు, ఈ ఇబ్బంది నుంచి నన్ను వేరు చేయగలవు. నీవు తప్ప ఇంకెవరు ఈ పని. దేవునికి స్తోత్రం. మరి అలా మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన నేర్చుకోవాలి. అదొకటైతే నీవు చేసే ప్రార్థనలో దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవునికి ఒక ఆలోచన, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నదనే విషయాన్ని మరిచిపోవద్దు. దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే, తండ్రి నీకు అనుకూలమైతే అనే ప్రార్థన మనం అవలంబించాలి. అలా కాదయ్యా నాకు అదే ఇవ్వు, అదే చెయ్యి, అదే చేసి పెట్టు అని బలవంతం చేయకూడదు. ఆయన తండ్రి, ఆయనకు అన్నీ తెలుసు. నా కుమారుని పట్ల నాకు ఒక ప్లాన్ ఉంది, నా బిడ్డ పట్ల నాకు ఒక ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను కన్నాను కనుక, వాడు నా బిడ్డ కనుక, వాడి కోసం ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక నాకు ఉంటుంది. ఆ ప్రకారంగా చదివించడం, ఆ ప్రకారంగా ఆ బిడ్డను పెంచటం అన్నీ చూసుకుంటాను. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు కానివి, కొన్ని విషయాలు చేయకూడనివి, కొన్ని సంగతులు మంచివి కానివి కొన్ని అడుగుతూ ఉంటాడు. తప్పమ్మా, మనం సేవకులం, మనం క్రైస్తవులం, మనం దేవుని బిడ్డలం, జాగ్రత్తగా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా మాట్లాడు, ఎప్పటికప్పుడు చెప్తా. దేవునికి స్తోత్రం. అలాగే పరలోకపు తండ్రికి కూడా ఒక ప్రణాళిక. మనందరం ఆయన పిల్లలం. నీకు ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ, ఎంత, ఎవరి ద్వారా చెయ్యాలో, చేయించకూడదో, జరిగించాలో అన్నీ ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీ తండ్రికి, పరలోకపు తండ్రికి ఒక ప్లాన్ ఉంది నీ పట్ల. ఆ విషయాన్ని నువ్వు స్వీకరించు. నిజమే, తండ్రి నీ చిత్తం, తండ్రి నీకు అనుకూలం, తండ్రి మీకు ఇష్టమైతే అనేది మన ప్రార్థనలో ఖచ్చితంగా ఉండాలి. రెండోది, మన ప్రార్థన చేసేటప్పుడు ఆయన చేయగలడు, ఆయన చేస్తాడనే విశ్వాసం కావాలి. ఏమో ఇస్తాడో ఎవడో, చేశాను, జరుగుతుందో జరగదో, ఏదో అడగమన్నారు, ఉండమన్నారు, ఉపవాసం ఉన్నాను, అయితే అయినట్టు లేకపోతే లేనట్టు, ఇటువంటి అవిశ్వాసపు పలుకును మన నోట రానియకూడదు. విశ్వాసంతో నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేయగలడు. ఎంత చక్కగా అడిగాడో చూడండి. ప్రభువా నీకిష్టమైతే, నన్ను బాగు చేయడం, నన్ను బ్రతికించటం, నన్ను శుద్ధినిగా చేయడం నీకు అనుకూలం అనుకో, నీకు ఇష్టం అనుకో, చెయ్యి. నేను ఎలా ఉండడమే నీకు ఇష్టం అనుకో, ఇలా ఉండడమే నీకు అనుకూలం అనుకో, ఇలా ఉండడమే మీ చిత్తమైతే అలాగే ఉంచే నన్ను, నో ప్రాబ్లం అని అడిగాడండి అతను. దేవునికి స్తోత్రం. మనం దానికి రివర్స్, ఇస్తావా ఇవ్వా, చేస్తావా చేయవా. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కొంతమంది ఇంకా విడ్డూరంగా జస్ట్ నౌ అంటున్నారు. అంటే ఇప్పుడే జరిగిపోవాలి. ఏమంటున్నారు? ఇప్పుడే అయిపోవాలి. నీవు అడిగిన దానికంటే, ఊహించు దానికంటే అత్యధికంగా చేయటకు శక్తిమంతుడు ఆయన. ఆయనకు తెలుసు అది ఇప్పుడే చెయ్యాలి అంటే ఇప్పుడే చేస్తాడు. హల్లెలూయా. ఆయనకి మనమేమీ సూచనలు, సలహాలు చెప్పేంత గొప్పవారమేమీ కాదు. నీ ప్రార్థనలో, నీవు దేవుణ్ణి అడుగుటలో ఒక మంచి క్రమాన్ని అలవర్చుకో. నీ ప్రార్థనలో బలమైన విశ్వాసము, గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండు. విశ్వాసం లేకుండా, నమ్మిక లేకుండా ఎంత ప్రార్థన చేసినా అది బూడిదలో పోసిన పన్నీరు. దేవుడు ఉన్నాడు,
తనకు ప్రార్థన చేయవారందరి ప్రార్థన వింటున్నాడు, తప్పక ప్రతిఫలం ఇస్తున్నాడు. నమ్మాలి కదా. అతడు ప్రభువుతో మాట్లాడాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే, ప్రభువా నీకు అనుకూలమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారంగా దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. 5వదిగా అతడు వెంటనే స్వస్థత పొందాడు. చెప్పండి, వెంటనే నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కా అన్నాడు దేవుడు. హల్లెలూయా. వెంటనే నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే, కొన్ని వారాలు, కొన్ని రోజులు, కొన్ని గంటలు పోయాక కాదు, వెంటనే అతడు బాగుపడటం, అద్భుతం పొందుకోవడం జరిగింది. ఈ మధ్యాహ్నమందు నేను ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. మీరు ఏ బాధతో వచ్చారు ఇక్కడికి, ఏ బలహీనతతో వచ్చారో, ఏ శాపాల కింద నలిగిపోతున్నారో, ఏ విధమైన ఇరుకులు, అవస్థలు, ఏ విధమైనటువంటి నిందలు, నిట్టూర్పులతో ఈ స్థలానికి వచ్చారో నాకు తెలియదు. కానీ నా యేసయ్య, మనందరం ఆరాధిస్తున్న యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని బాగు చేసి, మీకు విడుదల ఇచ్చి, మీకు ఆశీర్వాదాన్ని ప్రకటించి, అద్భుతం చేసి, సంతోషంతో మిమ్మల్ని పంపడానికి ఆయన సమర్థుడుగా మన మధ్యలో ఉన్నాడు. గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళేటట్లుగా, ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఆ కార్యాన్ని అనుభవించి గంతులు వేసేటట్లుగా చేసే దేవుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట మార్చే దేవుడు కాదు. పాస్టర్లం కదా అని మమ్మల్ని ఒకలాగా, విశ్వాసులు కదా వీరిని ఒకలాగా, కొత్తగా వచ్చాం కదా అని మిమ్మల్ని ఇంకెక్కడో చివారను చూసే దేవుడు ఆయన కాదు. మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. మనందరి పట్ల కృప చూపాలని ఆయన మన వైపు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే నీ జీవితంలో ఇంకా దేవుని కార్యం ఆలస్యం అవుతుందా? ఇంకా దేవుని వాగ్దాన ఫలాలు నెరవేరడంలో ఇంకా ఆలస్యం జరుగుతుందా? భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఈరోజు ఈ కుష్ఠరోగి జీవితమే నీకొక మోడల్. ఈ కుష్ఠరోగి యొక్క ఈ ప్రస్తావనే నీ జీవితంలో ఒక మోడల్. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు వాగ్దానం నెరవేరట్లేదు? ఎందుకు అభిషేకం పని చేయట్లేదు? తలాంతులు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? ఎందుకు ఇంకా ఫలించలేకుండా ఉన్నావు అని అంటే ఒక్కసారి చూసుకో, నువ్వు ఏ గుంపులో ఉన్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు మాదిరికరమైన గుంపులో ఉండాలి, వాక్యానుసారమైన గుంపులో ఉండాలి. దేవునికి స్తోత్రం. మనుషులు నానా విధాలుగా మాట్లాడతారు, దేవుడు మాత్రం ఒకే విధంగా మాట్లాడతాడు. నీవు దేవుని మాటకు ప్రాధాన్యతని, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు వద్దు. మనకు దేవుని మాటే నికార్స్, దేవుని మాటే మనకు ప్రధానం. హల్లెలూయా. దేవునికి విరోధంగా, దైవ క్రమాలకు వ్యతిరేకంగా కొంతమంది తెలిసి తెలియక, కొంతమంది కావలసుకొని కొన్ని వ్యవహారాలు, కార్యక్రమాలు చేయొచ్చు. అయితే ఆ గుంపుతో జాగ్రత్త. దేవునికి స్తోత్రం. విమర్శించటం, కొండెములు చెప్పటం, ఇంకేదో చేయటం, విరోధంగా చేతులు ఎత్తడం, విరోధంగా మాట్లాడటం, అనవసర ప్రస్తావనలు చేయడం, మనకు పనికిరాని విషయాల గురించి మనం దృష్టి పెట్టడం, ఇది దేవునికి ఇష్టం లేదు, అది దేవునికి నచ్చదు. హల్లెలూయా. కనుక నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించే, వెంబడించే గుంపులో నువ్వు ఉండేలా చూసుకోవాలి. రెండవదిగా, దేవునితో నీకంటూ ఒక పర్సనల్, ఒక వ్యక్తిగత
ఏమండి అనుభవం, పర్సనల్గా దేవునికి సమీపమైపోయి, దేవునితో లీనమైపోయి, దేవునితో మమేకమైపోయే అనుభవంలోనికి రావాలి. అనుదినము ప్రార్థించుట, క్రమము తప్పక వాక్యం చదువుట, దేవుని గురించి మాట్లాడుతా, దేవునితో మాట్లాడటం ద్వారా నీవు దేవునికి మరింత దగ్గరైపోతావు. ఆ అనుభవం దేవునితో లీనమైపోతావు. ఆయన నీ యందు నివసిస్తాడు, నీవు ఆయన యందు నివసిస్తావు. ఎంత భాగ్యం అండి ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టిన పిల్లల్ని ఎత్తుకుంటాం. ఎప్పటి వరకు ఎత్తుకుంటాం? 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, మహా అయితే 5వ సంవత్సరం. ఏమండి ఇంకా తర్వాత 10 ఏళ్ళు వచ్చినా సరే మమ్మీ ఎత్తుకున్నాడు అనుకో, మా అక్కని అడగండి ఏం చేస్తుందో. ఒక్కొక్క కుదిపేస్తుంది అంతే అట్టుకుని. దేవునికి స్తోత్రం. తాడి చెట్లాగా ఉన్నవరా 10-15 ఏళ్ళు వచ్చి ఇంకా మమ్మీ ఎత్తుకోండి గాడిద అంటది. ఎవరు? మా అక్క. దేవునికి స్తోత్రం. కనుక ఎత్తుకునే ప్రాయం ఉంది, చేయి పట్టుకుని ఆధారం ఇచ్చి నడిపించే ప్రాయం ఉంది. ఇంకా ఇన్నేళ్ళు వచ్చినా సరే ఇంకా ఎత్తుకో, ఇంకా నడిపించు, ఇంకా తినిపించు, ఇంకా అంటే అది అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు వ్యక్తిగతంగా దేవునితో మమేకం అవ్వాలి, ప్రభువుని కలుసుకోవాలి, ప్రభువుకి సమీపం అవ్వాలి. ఇతడు ఆ విధంగా సమీపమైపోయాడు. 3వదిగా ప్రభువుని ఆరాధించాడు, మొక్కాడు, సాగిలపడ్డాడు, దేవునిగా గుర్తించాడు, దేవునిగా ఆరాధించాడు. దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుడు ఎంత శక్తిమంతుడు. ఆ గొప్పతనాన్ని గుర్తించి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ సార్వభౌమాధికారాన్ని గుర్తించి మనసారా ఆరాధిస్తున్నారా? మనసారా సేవిస్తున్నారా? అలా కాక దేవుడు మన అవసరాలు తీర్చి, మన ఇబ్బందులు తీర్చి గట్టెక్కించడానికి అన్నట్టుగా వాడుకుని వదిలేస్తున్నారా? దేవునికి స్తోత్రం. అవసరాలు ఈవేళ ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు, కానీ దేవుడు నిత్యుడు, దేవుడు ఎప్పుడు ఉంటాడు, శాశ్వతం. దేవుడు కావాలి మనకి, దేవుడు మనతో ఉండాలి, మనం దేవునితో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి దేవునిగా గుర్తించి ఆయనకు భయపడుతూ, ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన గౌరవిస్తూ, ఆయన సన్నిధిలో నీవు తగ్గించుకునేవాడివిగా ఉండాలి. హల్లెలూయా. నీ ద్వారా ఆయన కనబడాలి, నీ ద్వారా ఆయన ప్రచురించబడాలి. అలా చూసుకోవాలి. 4వదిగా ప్రభువుని వేడుకున్నాడు, ప్రభువుని ప్రార్థించాడు. ప్రార్థించడం నేర్చుకుంటున్నాం, ప్రార్థనలు మనం చేస్తున్నాం. అయితే మన ప్రార్థనలు దేవునికి ఇష్టమవుతున్నాయా? చేశానంటే చేశాను కాదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని మన సామెతలు కొటేషన్ చెప్పుకోవడం కాదు, ప్రార్థన చేసి పరిస్థితులను మార్చివేసే ఆ గొప్ప ప్రార్థన ద్వారా నువ్వు జయం పొందుకోవాలి. అలాగే మనం అడిగిన ప్రతి దాని గురించి దేవా నీ చిత్తం, దేవా నీ ఇష్టం, దేవా నీకు అనుకూలమైతే అనే మాట మనం ఉపయోగించాలి. దేవుని చిత్తం, దేవుని ఇష్టం మనం అడగాలి. అలాగే ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో, గుడ్డి నమ్మికతో, మా నాన్న నాతో ఉన్నాడు, నాకు భయం లేదని ఒక బిడ్డ తన తండ్రిని గురించి ఎంత అతిశయపడతాడో, తన తల్లి తనతో ఉండటం వల్ల ఎంత ధైర్యంగా ఉంటుందో ఆ బిడ్డ, అంతకంటే గొప్పవాడు నీ పరలోకపు తండ్రి. ఆయన నీతో ఉన్నాడు. ఎందుకు భయం, ఎందుకు అనుమానం, ఎందుకు దిగులు? విశ్వాసంతో చెప్పాలి, ధైర్యంగా అడగాలి. అటువంటి ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత దేవుడిచ్చినటువంటి స్వస్థతను నువ్వు అనుభవించాలి. అనుభవించి దేవునికి మహిమ కలిగేటట్లుగా దేవుడు చెప్పారు కదా, ఏమనంటే నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో
నీకు జరిగిన కార్యము, నీవు పొందిన మేలును నీవు వివరించి సాక్షిగా ఉండి దేవుడు నియమించినటువంటి ఆ క్రమాన్ని పాటించు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఆ వ్యక్తి చేశాడు, అద్భుతమైన స్వస్థతని పొందుకున్నాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పేసి ముగిస్తాను. కేవలం శరీర స్వస్థతల కోసమే ప్రభు దగ్గరికి వచ్చాడు ఇతను అని అంటే లేదు. శరీర స్వస్థత కాదు, అది ఆత్మ సంబంధమైన కుష్టి. ఏంటి ఆత్మ సంబంధమైన కుష్టి అని అంటే పాపం. దేవునికి స్తోత్రం. ఆ పాపము నుంచి విడిపించబడి, ఆ పాపము నుంచి తప్పించబడి, ఆ పాప జీవితాన్ని, ఆ మలిన జీవితాన్ని పోగొట్టుకుని ఏమండి యేసయ్యకు సాక్షిగా మారిపోయాడు, యేసయ్యకు సేవకుడిగా మారిపోయాడు, యేసయ్యకు మహిమ తెచ్చే విధంగా ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. ఈ మధ్యాహ్నమందు భౌతికమైన స్వస్థత కోసం వచ్చి పొందుకోకుండా అలా వెళ్ళిపోతున్నారా? నిశ్చయంగా మీకు భౌతికమైన స్వస్థత కానీ, ఇంటి పరంగా, కుటుంబ పరంగా, జీవనోపాధి పరంగా మీకు ఏ కార్యమైనా సరే దేవుడు చేస్తాడు. కేవలం జరిగిపోయిందని చంకలెగరేసుకుని ఆనందించడం కాదు. ఈవేళ ఇది తగ్గిపోయినా, ఈ బాధ తొలగిపోయినా రేపో ఎల్లుండో లేక ఒక సంవత్సరం తర్వాత ఇంకోటి ఏదో రావచ్చు. హల్లెలూయా. రాదని గ్యారంటీ ఏమీ లేదు. అయితే ఈ శారీరక వ్యాధులు, ఈ భౌతికమైనటువంటి అక్కరలు, అవసరాలు తీర్చినటువంటి దేవుడే నీ ఆత్మీయ కుష్ఠాన్ని కూడా, పాపం అనే కుష్ఠాన్ని కూడా తీసివేసి నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి, నిన్ను తన కుమారునిగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మ సంబంధమైన కుష్ఠాన్ని పోగొట్టుకొని ప్రభుకి కుమారుడిగా, కుమార్తెగా మారు. ఆ కుష్ఠం పోయినప్పుడు, ఆ పాపం తీసివేయబడినప్పుడు నీవు దేవుని బిడ్డవవుతావు. దేవుని మహిమ నీలో ఉంటుంది. ఆ మహిమ ద్వారా చిన్నవే కానీ, పెద్దవే కానీ, గొప్పవే కానీ ప్రతి సమస్య నుంచి నీకు పరిష్కారం దొరుకుతుంది. నీవు దేవునికి మహిమకరంగా జీవించగలుగుతావు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ దయచేయాలని నేను కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కండ్లు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఒక కుష్ఠరోగి నీ దగ్గరకు వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అన్నారు. నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని నువ్వు సెలవిచ్చావు. తక్షణమే అతను బాగుపడ్డాడు. ఈరోజు ఈ స్థలానికి వచ్చిన నీ పిల్లలు ఆ కుష్ఠరోగి వలె పాప సంబంధమైనటువంటి కుష్ఠము, అలాగే శరీర సంబంధమైనటువంటి బలహీనతలతో అనేకులు బాధపడుతూ ఉన్నారు. లైవ్ ద్వారా కూడా అనేకులు వీక్షిస్తూ ఉన్నారు వారి కుటుంబాల గృహాల్లో ఉన్న ఆ ఇబ్బందుల దృష్ట్యా. అయితే వారందరికీ విడుదల, ఆ బిడ్డలందరికీ స్వస్థత. ఈరోజు మందిరానికి వచ్చిన బిడ్డలందరి జీవితాల్లో, కుటుంబాల గృహాల్లో కూడా ఒక నూతన కార్యం జరగాలని నేను కోరుకుంటూ ఆ కుష్ఠరోగి బాగుపడటానికి అతడు చేసిన ఒక 5 పనులు, ఈ సన్నివేశం వెనకాల ఉన్న ఒక 5 ఆత్మీయ పాఠాలు మేము నేర్చుకున్నాం ప్రభు. నిశ్చయంగా ఖచ్చితంగా ఆ పాఠాలు మేము నేర్చుకుని అవలంబించి ఆ కుష్ఠరోగి వల్ల మేము కూడా అద్భుతమైనటువంటి స్వస్థత, అద్భుతమైనటువంటి విడుదల, ఆశీర్వాదం పొందుకొని నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని మార్చుమని వాక్యమైన ప్రతి బిడను కూడా నీ యొక్క బలమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి వారిలో ఒక బీజం అయ్యా ప్రార్థన విషయంలోనే కానీ, సాక్ష్యం విషయంలోనే కానీ, ప్రభువా మార్పు చెందే విషయంలోనే కానీ అయ్యా ఒక మంచి బీజం ఈరోజు వేయబడినట్లుగా కృప చూపిస్తారని యేసయ్య అతి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.